ఈ రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో లాంచింగ్ ప్రోగ్రాము ఇది మజిద్పూర్ లో మన ప్రెస్టీజియస్ వెంచర్ ఇది ఓపెన్ ప్లాట్ లేఅవుటింగ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం నాకు తెలిసి నియర్ బై సిటీకి ఇంత లో ప్రైస్ లో హెచ్ఎండి అండ్ రేరా పర్మిషన్స్ తో ఒక మంచి వెంచర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ముందు కూడా అందిస్తామని నమ్మకంగా చెప్తున్నాం. దీని వెనుక కూడా చాలా మంది అంటే మిత్రుల సహకారం ఉంది. మా పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ముందుకెళ్ళాం. పబ్లిక్ కి అంటే ఏదైతే ఉందో మంచి ప్రాజెక్ట్ ఒకటి అందించగలిగినాం. చాలా తృప్తిగా ఉంది. ఈ రోజు వాళ్ళ రెస్పాన్స్ కూడా చూస్తుంటే ఇంకా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ ఇంకా అందియాలని ఉంది. వీలైతే 3 నెలలు ఒకటి అనుకుంటున్నాం, ఇయర్లీ 4 కానీ మంత్లీ ఒకటి ఇచ్చినా ఇవ్వాలనిపిస్తుంది. అట్లా అనిపించింది రెస్పాన్స్. ఈ రోజుకు సంబంధించి లాంచింగ్ రోజే 90% సోల్డ్ అవుట్ అవడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక ముందు కూడా మనం చేసే ప్రాజెక్ట్ అట్లే రెస్పాన్స్ రావాలని, ఎవరైతే పబ్లిక్ బుక్ చేసుకున్నారో కస్టమర్స్ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే కొంచెం ఉందో ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి మీట్ పెట్టి వాళ్ళందరికీ ప్రూవ్ చేసి చూపించి ప్రాక్టికల్ గా ఏదైతే ఉందో మార్టిగేజ్ రిలీజ్ చేసిన మార్టిగేజ్ బీటీ రోడ్స్ కంప్లీటెడ్ అది అండ్ వాటర్ ట్యాంక్ కానీ వాట్ ఎవర్ వేబీ డెవలప్మెంట్ అండర్ గ్రౌండ్ పవర్ కానీ ఇవన్నీ చేసి చూపించి మళ్ళీ ఒకసారి మీ ముందరికి వస్తాం. అప్పటిదాకా ఏదైతే ఈ రెస్పాన్స్ వచ్చిందో నమ్మిరో అందరికీ ధన్యవాదాలు. 150 ఎకరాస్ అండి. దాంట్లో 24.5 ఫస్ట్ ఫేజ్ గా ఎల్పీ వచ్చింది అండ్ 7 ఎకరాస్ మెయిన్ రోడ్ సైడ్ నుంచి అదొక డీసీ వచ్చింది. దాన్ని కూడా 10 to 15 days ఎల్పీ వస్తుంది. కానీ కస్టమర్లకు మేము క్లియర్ గా చెప్తున్నాం, ఓన్లీ మీరు ఎల్పీ వచ్చిన దాంట్లో రేరా వచ్చిన దాంట్లోనే బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ స్పాట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ 10-15 days టైం ఉంది, అక్కడ మళ్ళీ బుక్ చేసుకుందాం. నెక్స్ట్ 1 month 2 months లో ఇంకొక ఫేజ్ వస్తుంది. మీ అవసరాన్ని బట్టి పర్మిషన్స్ తీసుకొస్తాం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఓన్లీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు అంటే చాలా మంది వెంచర్స్ వాళ్ళు చెప్పట్లు బుక్ చేసుకొని పర్లేదు, మేము చెప్పట్లేదు, డిఫరెంట్ గా చెప్తాం. మేము ఓపెన్ గా చెప్తున్నాము, పర్మిషన్ వచ్చిన దాంట్లోనే దయచేసి వేరే దాంట్లో తీసుకోకండి. మా పిల్లలు ఎంప్లాయీస్ ఎవరైనా చెప్పినా సార్ కమింగ్ వస్తుంది దాంట్లో అడ్వాన్స్ ఏంటంటే ఇవ్వకండి. ఓన్లీ ఎల్పీ వచ్చి పర్మిషన్ వచ్చిన దాంట్లో మేము చెప్పే మేనేజ్మెంట్ చెప్పే దాంట్లో బుకింగ్ ఇవ్వండి. అండ్ సఫిషియెంట్ అండి. 300 ప్లాట్స్ ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 200 ప్లాట్స్ దాకా ఇప్పుడు అయిపోయినాయి. సో నెక్స్ట్ కమింగ్ మీకు 100 ప్లాట్స్ అయిపోయే లోపల ఇంకో వెంచర్ ఆల్రెడీ రెడీ చేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. 24.5 ఎకరాస్ ఎల్పీ వచ్చింది, రేరా కూడా వచ్చింది, రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. దాంట్లో ఈ రోజు వచ్చిన అభిమానంతో వచ్చిన వాళ్ళ దగ్గర కొంతమంది సఫిషియెంట్ గా అమౌంట్ ఉన్న వాళ్ళు ఉంటే స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటున్నాం. 1 week లో పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇచ్చినాం. ఈ సందర్భంగా ఓన్లీ 1 week వాళ్ళకి ఇచ్చినాం, ఫస్ట్ కస్టమర్స్ అని ఇచ్చినాం. అంటే బఫర్ యాక్చువల్ గా ఓన్లీ జస్ట్ ఒక వాటర్ ది కాలువ ఉంది. అది నేచర్ గా ఎప్పుడైనా ల్యాండ్ ఎక్కడ తీసుకున్నా హైదరాబాద్ కానీ ఉంటుంది, అది అట్లా లేదు. దాంట్లో వచ్చేసి చిన్నది అంటే 20-30 feet ఉంది. కానీ మేము ఇంకా మీరు నంబర్ ఏంటంటే మేము ఇంకా యాక్చువల్ గా దానికి కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ వదిలినాం. అక్కడ మెజర్మెంట్స్ ఉన్నాయి, పార్క్ ఇచ్చినాం, బఫర్ లో మొత్తం పార్క్ చేస్తున్నాం. మంచిగా దాని డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ ఓన్లీ కాలువ వదిలేమంటది. మేము దానికి మళ్ళీ ఒక 50 లక్షల నుంచి ₹1 ఖర్చు అవుతుంది. ఒక బ్యూటిఫుల్ పార్క్ లాగా తయారు చేస్తున్నాం. ఇంకా అయినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ గవర్నమెంట్ ఇచ్చినాక ఇంకా మళ్ళీ ఆయనే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ గానే పర్మిషన్స్ ఇస్తున్నారని మీ అందరికి చెప్తున్నారు. అదే పర్మిషన్లు వెళ్తున్నాం. 50 feet రోడ్ 60 feet రోడ్, 60 feet రోడ్ తీసుకున్నాం. యాక్చువల్ గా 40 feet అవసరం అంటే హెచ్ఎండి ప్రకారం 40 ఇస్తే కూడా సరిపోతుంది. కానీ మనం కస్టమర్లకు బాగుండాలి, మనకు కొన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వెహికల్స్ కూడా రేపు పెద్ద వస్తున్నాయి, సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము 60 feet తీసుకోవడం జరిగింది. దానికి ఇంకో అదనంగా 5 ఎకరాలు మేమే లాస్ అయ్యాం మేనేజ్మెంట్ నుంచి. ఓకే, మేము అంటే యాక్చువల్ గా 20,000 పైన అమ్మొచ్చు, కానీ మేము మినిమం ప్రైస్ అమ్ముతున్నాం. అందరికి చెప్పినాం 15,000 రేంజ్ లో అమ్ముతున్నాం. దాంట్లో కూడా మీకు డెవలప్మెంట్స్ అంతా తర్వాత ఇవన్నీ చూస్తుంటే మీకు ఖర్చులు ఏమో టూ మచ్ అయితే ఈ రోజుల్లో చేయడం సంతోషంగా అయితే ఉంది. తొందరలో నాకు తెలిసి క్లోజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ మజిద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 24 గతంలో జరిగింది. ఆ పొరపాటు ప్రభుత్వ పరంగా కూడా జరగడానికి లేదు. ఇంకెవరు కూడా హైడ్రాని ఎదిరించే విధంగా ధైర్యం చేసే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగానే లేఅవుట్స్ డెవలప్ చేస్తున్నాము. తర్వాత ఆ నామ్స్ ప్రకారంగానే డెవలప్ చేస్తున్నాము. దీనికి ఉన్నటువంటి హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ బాగా విస్తరిస్తుంది. ఒకప్పుడు ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు ఒక 54 కిలోమీటర్ల పరిధిలో ఉండే, అది సరిపోదని చెప్పి 2004లో ఇంకొక ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి చేయడం జరిగింది. అది 159 కిలోమీటర్ల పరిధిలో. అది కూడా రెసిడెన్షియల్ గా బాగా విస్తరించి పెద్ద మొత్తంలో రేట్లు పెరగడం మూలంగా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ అని కూడా తెర మీదకి తేవడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు రామోజీ ఫిలిం సిటీకి నియర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల
దూరంలో మన సైట్ ఉన్నది. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం కస్టమర్కి అందిస్తున్నాము. దాదాపుగా హైదరాబాద్ సరౌండింగ్స్ లో చూస్తే 70-80 కిలోమీటర్ల రేడియస్ లో ఈరోజు వెంచర్స్ చేస్తూ గణనీయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. కాబట్టి వెరీ నియరెస్ట్ ఏరియాలో మనం సైట్ అందించి కస్టమర్కు అన్ని విధాలుగా HMDA నామ్స్ ప్రకారంగా ఇచ్చినవే కాకుండా అదనంగా మేము కస్టమర్ని ఆకర్షించే విధంగా డెవలప్ చేసి వాటి మన్ననలు పొందుతామని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.